ఈ సెషన్లో వైల్ లూప్, డూ వైల్ లూప్ అనే ఈ రెండు కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. వైల్ లూప్ అనేది ఇక్కడ సింటాక్స్లో చూపించిన విధంగా వైల్ ఎక్స్ప్రెషన్ లేదంటే కండిషన్, తర్వాత ఈ కండిషన్ ట్రూ అయితే గనక దాని కింద ఏ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కావాలి అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ యొక్క లూప్ కంటిన్యూ అవుతుంది, అంటే ఈ స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి. దీని కింద ఉండే స్టేట్మెంట్స్ ఎప్పటిదాకా ఇక్కడ ఇచ్చిన కండిషన్ ట్రూ అయినంత వరకు. ఓకే, అదనమాట. అదే ఇక్కడ స్టేట్మెంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈస్ ట్రూ, కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి అదేవిధంగా డూ వైల్లో కూడా వర్క్ అవుతాయి. ఫస్ట్ ఇక్కడ డూ స్టేట్మెంట్స్ తర్వాత కండిషన్ అనేది ఉంటుంది, వైల్ ఎక్స్ప్రెషన్ అనేది తర్వాత ఉంటుంది. అంటే ఫస్ట్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి అట్లీస్ట్ ఒక్కసారైనా, తర్వాత కండిషన్ చెక్ చేసుకుంటుంది అనమాట. సో ఎనీవే రెండు సిమిలర్గా ఉంటాయి, బట్ డిఫరెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఇక్కడ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ని నేను సేవ్ యాజ్ వైల్గా సేవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ స్విచ్ బదులు వైల్ ఇస్తాం. ఎక్స్ అనే వేరియబుల్ ఉంది, దానికి ఇనిషియల్ వాల్యూ 1 ఉంది. ఇప్పుడు వైల్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఎక్స్ప్రెషన్ లేదంటే కండిషన్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు జస్ట్ ఆ యొక్క ఎక్స్ వాల్యూని ప్రింట్ చేద్దాం. రైట్ ఎల్ఎన్ అంటాను, ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తాం. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1. సో ఇప్పుడు దీన్ని సేవ్ చేసి దీని యొక్క రిజల్ట్ మనం బ్రౌజర్లో చూద్దాం. చూడండి 1 2 3 4 అట్లా అప్ టు 10 వరకు జనరేట్ అయ్యాయి. సో ఇక్కడ లూప్ ఇది, వైల్ దిస్ కండిషన్ ఈస్ ట్రూ అంటే ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు దీని కింద ఉండే స్టేట్మెంట్స్ రిపీటెడ్గా, అంటే ఈ బ్లాక్ అంటే ఈ ఫ్లవర్ స్టార్టింగ్ ఫ్లవర్ బ్రాకెట్ నుంచి ఎండింగ్ ఫ్లవర్ బ్రాకెట్ వరకు ఉన్న స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది రైట్ అన్నప్పుడు ఏం రైట్ అవుతుంది, ఎక్స్ వాల్యూ 1 కాబట్టి 1 ప్రింట్ అవుతుంది. తర్వాత ఏమైంది, ఎక్స్ వాల్యూ 2 అయింది, మళ్ళీ వెళ్ళి కండిషన్ చెక్ చేస్తుంది. సో ఈ కండిషన్ అంటే ఎక్స్ 2 అనేది 10 కంటే తక్కువగానే ఉంది కాబట్టి మళ్ళీ వచ్చి ప్రింట్ అవుతుంది, మళ్ళీ 3 అవుతుంది, ఇట్లా 10 వరకు ప్రింట్ అవుతుంది. 10 అయిపోయిన తర్వాత 11 వస్తుంది కాబట్టి అప్పుడు ఈ లూప్లోంచి బయటకు వచ్చేస్తుంది. సో కంటిన్యూస్గా రిపీటెడ్గా ఇవి ఎగ్జిక్యూట్ అవుతాయి కాబట్టి దీన్ని లూప్ అని చెప్పేసి అంటాం. ఇది వైల్ లూప్. దీన్నే డూ వైల్ లూప్గా మనం చూసినట్లయితే
సో ఇప్పుడైతే సేమ్ వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మార్చలేదు కాబట్టి. మరి డూ వైల్ యొక్క సింటాక్స్ ప్రకారం వైల్ కండిషన్ ఇక్కడ ఉంటుంది, ఫస్ట్ డూ అనేది ఉంటుంది. సో ఇప్పుడు సేవ్ చేయండి, F5. సో సేమ్ రిజల్ట్ రావడం జరిగింది. డూ ఎక్స్ వాల్యూ ప్రింట్ అవుతుంది, ఇది ఇంక్రిమెంట్ అవుతుంది, మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటుంది. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి, కండిషన్ ఏంటి, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇనిషియల్గా ఎక్స్ వాల్యూ 20 ఉంది అనుకుందాం. సో 20 ఉంటే మన కండిషన్ ప్రకారం యాక్చువల్గా ఏది కూడా ప్రింట్ కాకూడదు. బట్ ఇక్కడ చూడండి రిజల్ట్ 20 ప్రింట్ అయింది ఒకసారి, ఎందుకంటే ఫస్ట్ డూ స్టేట్మెంట్స్, అంటే ఫస్ట్ స్టేట్మెంట్స్ ప్రింట్ అవుతాయి, అంటే 20 అనేది ప్రింట్ అయింది, తర్వాత 21 ఇంక్రిమెంట్ అయింది ఎక్స్ వాల్యూ, తర్వాత కండిషన్ చెక్ చేసుకుందనమాట. అప్పుడు కండిషన్ రాంగ్ అయింది కాబట్టి అప్పుడు బయటకు వచ్చింది. అంటే వైల్లో ఏమో ఫస్టే కండిషన్ చెక్ చేసుకుంటుంది, ప్రీవియస్ ఎగ్జాంపుల్లో చూసిన విధంగా. సో వైల్లో అయితే అసలు ఏమీ ప్రింట్ అయి ఉండేది కాదు, ఫస్టే కండిషన్ వైల్ కండిషన్ అని చెక్ చేసుకుంది కాబట్టి. మరి ఇక్కడ డూ వైల్లో ఫస్ట్ అట్లీస్ట్ ఒక్కసారైనా సరే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత కండిషన్ అనేది చెకప్ చేయడం జరుగుతుంది. అదనమాట వైల్కి డూ వైల్కి తేడా. ఇదే వైల్లో ఇచ్చామంటే ఏ 20 అనే వాల్యూ ప్రింట్ అయి ఉండదు. సో ఇక్కడ డూ స్టేట్మెంట్స్ దెన్ చెకింగ్ ద కండిషన్. ఓకే, ఇట్లా రిపీటెడ్గా చెక్ చేసుకుంటూ ఉంటుంది ఈ కండిషన్ రాంగ్ అయినంత వరకు. మామూలు సిచ్యువేషన్స్లో అయితే రెండు కూడా ఒకటే. ఓకే, సో ఇలా ఇచ్చినప్పుడు ఇలా ఉంటుంది, అంటే 1 to 10 వరకు ప్రింట్ అవుతాయి. మరి ఇంకొక ఇది కూడా మీరు చూడొచ్చు, అంటే మళ్ళీ నేను ఎక్స్ వాల్యూని ఇక్కడ 1గా పెడతాను, 20గా పెడతాను. 20 అయినప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ప్రింట్ కాకూడదు. చూడండి 1 to 10 ప్రింట్ అయినాయి, మళ్ళీ 20 ప్రింట్ అయింది. ఓకే, 20 ప్రింట్ కాకూడదు లెక్క ప్రకారం. సో అదనమాట ఈ ఎగ్జాంపుల్. సో నెక్స్ట్ మనకి ఫర్ లూప్స్ అవి ఉన్నాయి, అవి ఎలానో నెక్స్ట్ సెషన్లో చూస్తాం.